సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా బీసీల మీద ప్రేముంటే ముస్లింలకు సెపరేట్ గా రిజర్వేషన్ డిక్లేర్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. బీసీలకు మద్దతుగా ఢిల్లీలో కవిత దీక్ష చేస్తే ప్రయోజనం ఉంటుంది కానీ ఇక్కడ చేయడంలో మతలబేంటని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది లేదన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. 10% ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు బీసీల పక్షపాత అయితే, నిజంగా 42% మీరు పెట్టిన బీసీల బిల్లు చిత్తశుద్ధితో పెట్టిందైతే ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా డిక్లేర్ చేయండి. ముస్లింలకు 10% రిజర్వేషన్ మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి. ఒక క్లారిటీ ఇవ్వండి. దాంతో ఏమైతుంది, ఇప్పుడున్న 42%లో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ దీంట్లో ఇంక్లూడెడ్ కాదు. ముస్లింస్ కి సపరేట్ గా 10% రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. హైదరాబాద్ లో దీక్ష చేస్తే ఎవరికి లాభం? మీరు ఏ హోదాతో ఈ దీక్ష చేస్తున్నారు? ఈ దీక్షకు మీ పార్టీ భారతీయ రాష్ట్ర సమితి అనుమతి ఉందా? ఈ దీక్ష ఏదో, ఈ ధర్నా ఏదో మీ తండ్రి గారితో పాటు ఢిల్లీలో చేస్తే మా బీసీలకు ఏమైనా లాభం ఉంటుండే. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీ తండ్రి గారిని తీసుకుని వచ్చి ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తే మా బీసీల కోసం మీరు ఏమైనా పోరాటం చేసినట్టు. ఇది మీ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలలో మీ ఉనికిని చాటుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంగానే తప్ప నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ దీక్షను ఢిల్లీలో చేయండి. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీలకు మీరు రిజర్వేషన్ ఇస్తున్నారు. కానీ సడన్గా మీరు మార్చి దాంట్లో 10% ముస్లిమ్స్కి ఇస్తా అంటే బీసీలు ఎందుకు ఊరుకుంటారండి? మీరు 10% దాంట్లో మీరు రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఇచ్చి 10% అసలైన బీసీలకు నష్టం చేస్తున్నారు. బీజేపీ పదే అదే చెప్తా ఉంది. మీరు కామారెడ్డిలో 42% డిక్లరేషన్ మీరు తీసుకున్న తర్వాత ఈరోజు బీసీలకు ఏం చేశారు? మీరు బీసీ సంక్షేమం ఏం చేశారు? మీరు అది చెప్పకుండా మీరు ఈరోజు ఏదో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏదో బద్నాం చేయడానికి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద రాలేయడానికి ఈరోజు ఢిల్లీ తీసుకుపోతున్న అంశం అంటే మీకు చిత్తశుద్ధి లేదు. మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి, మీకు ఎన్నికలలో రిజర్వేషన్ ఇవ్వడానికి మీకు ఇష్టం లేదు కాబట్టి మీరు ఇక్కడ ఎలక్షన్స్ అనౌన్స్ చేయకుండా మీరు ఢిల్లీ పోతున్నారు.